ఎప్పుడు చూడరా నువ్వు దారాలు కాల్చేది మనుషులనే చూస్తాడు ఎవడైనా. మరో బిల్డింగ్ ఎక్కాడు. నేను రాత్రి నుంచి అట్లా బిల్డింగ్ ఎక్కాడు మెట్లకి ఎక్కి అది నిజరా. ఆ ట్రాక్ హోల్డ్ పెట్టడంలోనే ఫోన్ ట్రావెల్ చేస్తుందో తెలుస్తుంది. పవన్ ఎంత ఎక్స్పీరియన్స్ నమ్మకం ఆత్మీయత ఇటు తిరిగి ఎక్స్ప్రెషన్ ఇరా. సూపర్. కేరళ ఎలా అనిపించింది పవన్? మీ సొంత వంట నీకు శివ గారెలు ఎలా అనిపించింది? అద్భుతమైన గారెలు. నా జీవితంలో నేను గారెలు తిన్నాను ఊహించనే లేదు. పవన్ మా రోజుకి ప్రెసిడెంట్ గారు మా అదృష్టం. పవన్ ఎప్పటికీ ఇలా గారెలు వేస్తూ ఉండాలని మమ్మల్ని సంతోషించాలని ఆ దేవుడికి ప్రార్థిస్తాను. గారెలు మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా శివ? చాలా మెత్తగా ఉన్నాయి. ఇంత మెత్తగా ఉన్నాయంటే ఏ పిండితో చేశారు శివ? లేకపోతే ఇంత మెత్తగా వచ్చే అవకాశం లేదు. మినప్పిండి నాకు తెలిసి నానబెట్టుంటారు ఖచ్చితంగా. లేకపోతే పిండి అవ్వదు. ఎంతసేపు నానబెట్టి ఉండొచ్చు శివ? మినప్పిండి దగ్గర 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుండొచ్చు. నానబెట్టడానికి ఆస్కారం ఉంది. కానీ అవన్నీ ఎప్పుడైనా ఇక్కడ మనం చూడొచ్చు శివ గారెలు అలా అలా చికెన్ తో నంచుకుని తింటా ఉన్నాడు. శివ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి గారెలు. గారెలు వేడిగా ఉన్నాయా శివ? గారెలు అద్భుతమైన వేడిగా ఉన్నాయి. పవన్ చేతి వంట మహిమో ఏమో కానీ గారెలు తీసిన గంటకు కూడా వేడిగానే ఉన్నాయి. ఏమైనా వాడుంటాడంటావా శివ? పవన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమైనా? పవన్ టాలెంట్ గురించి వాడే ఉంటాడు రూపానం. మనం అలాంటివి రివీల్ చేయలేము. ఈ వాక్యంలో మీ దృష్టిలో ఒక చిన్న వాక్యం శివ. నేను చూసిన అద్భుతమైన వంటకాలు. ఆ వంటకాలను మించిన వంటగాడు పవన్. వంటకాలకే వంటగాడు. వంటకాలకే వంటగాడు. మిస్టర్ పవన్ కుమార్ హెడ్ చెఫ్ స్లాష్ ప్రెసిడెంట్ ఆఫ్ ది రూమ్ స్లాష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది రూమ్. ఓకే, ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాం శివ. మీరు మీ గారెలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాం. కొంచెమన్నా సైదారావుకి మిగిలిస్తారో లేదో చెప్పలేము. పెట్టకపోతే ఏం మిగిలి